ఈ రోజు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన చేయనున్నారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం చేస్తారు. అనంతరం ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన చేయనున్నారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. అయితే మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఈ రోజు చంద్రబాబు షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? రైట్ సాయిసుధా. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో అలాగే కోవూరు నియోజకవర్గం రెండు చోట్ల పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరే చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరులో ల్యాండ్ అవుతారు. ఆత్మకూరులో ల్యాండ్ అయిన తర్వాత 3:30 గంటలకి ఆత్మకూరు పట్టణానికి సమీపంలో ఉన్న నెల్లూరుపాలెం ఎక్స్ రోడ్ జాతీయ రహదారి. ఈ రహదారి పైన రోడ్ షో ఉంటుంది. ప్రజాగళం పేరుతో రోడ్ షో నిర్వహించినారు. సుమారుగా 1:30 గంట సేపు పబ్లిక్ మీటింగ్ అలాగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం ఆయన బై రోడ్డు మార్గం గుండా బుచ్చిరెడ్డిపాలెం చేరుకుంటారు. బుచ్చిరెడ్డిపాలెం అంటే ఇది కోవూరు నియోజకవర్గంలో ఉంటుంది. కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం ప్రధాన రహదారి పైన మార్కెట్ సెంటర్ ఉంటుంది. ఈ మార్కెట్ సెంటర్ లో సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు 1:30 గంట సేపు కూడా ఈ రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7:30 కల్లా ఈ సభలో ముగించుకుని బుచ్చిరెడ్డిపాలెంలో స్టే చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా నెల్లూరు జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించినట్టుంది మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇప్పటికే పలు దఫాలుగా గత 10 రోజుల లోపలే ఇప్పటికే గూడూరు నియోజకవర్గం, సూళ్లూరుపేట నియోజకవర్గం అలాగే సర్వేపల్లి నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు కేవలం 4 రోజుల గ్యాప్ లో మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గం అలాగే కోవూరు నియోజకవర్గంలో పర్యటించినారు. ముఖ్యంగా చూసుకుంటే దీనికి ప్రధాన కారణం ఇక్కడ అభ్యర్థులు టీడీపీకి సంబంధించిన అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలి. ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిలబడినారు. ఈ ప్రధాన పారిశ్రామికవేత్త, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య కావడం, అలాగే ఆత్మకూరు నియోజకవర్గం చూసుకుంటే ఆయన కూడా రామనారాయణ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకులు, ఈయన కూడా నిలబడి ఉండడంతో వీరిని ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు నెల్లూరు జిల్లా మీద. అందుకనే ఇక్కడ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉండడం, టీడీపీకి ఇక్కడ కొంత బలహీనంగా ఉండడంతో ఎలాగైనా శ్రేణులను ఉత్సాహపరిచి రాబోయే ఎన్నికలు చాలా సమయం దగ్గర ఉంది కాబట్టి ఈ సభను సక్సెస్ చేయాలంటున్నారు. ఇదే క్రమంలో కూడా నిన్న బాలకృష్ణ కూడా నెల్లూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గం అలాగే నెల్లూరు సిటీలో కూడా పర్యటించారు. ఈయన స్వర్ణాంధ్ర సాకార యాత్ర అనే పేరుతో నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒకవైపు బాలకృష్ణ, ఒకవైపు చంద్రబాబు నాయుడు అందరూ కూడా నెల్లూరు జిల్లా మీద ఫోకస్ చేయడం ఇప్పుడు అంతా కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఎన్నికలకి కేవలం 16 రోజుల సమయం ఉన్నందున సుడిగాలి పర్యటన చేస్తూ టీడీపీ శ్రేణులు ఉత్సాహం నింపుతున్నారు. వైసీపీకి కొంచెకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో గతంలో 10కి 10 సీట్లు గెలిచిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కూడా టీడీపీని ఇక్కడ బలపరిచి అలాగే టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఇక్కడ అంతా కూడా వీళ్ళు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిసింది. సో వైసీపీకి కంచుకోట్టుకుని ఈ నియోజకవర్గాలు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఏ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడు పర్యటన వల్ల ఇక్కడ ఏమైనా మార్పు వస్తుంది అయితే చూడాల్సింది సాయిసుధా. విద్యాసాగర్, ఇప్పుడు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించే ఎన్నికల ప్రచారం కావచ్చు, తర్వాత జరిగే ప్రజాగళం సభలు కావచ్చు, దీనికి సంబంధించి చంద్రబాబుతో పాటు ఇతర నాయకులు ఎవరు పాల్గొంటున్నారు? ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్ గా చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటుగా మిగతా అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన రామనాయుడు ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయన పాల్గొంటారు. మిగతా వేరే స్టార్ క్యాంపెయినర్లు అయితే ప్రత్యేకంగా లేదు. ఎందుకంటే పార్టీ అధినేతే చంద్రబాబు నాయుడు స్వయం వచ్చి ప్రజల్లో మనోధైర్యం నింపేందుకు, పార్టీని బలపరిచేందుకు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికలు గెలిస్తే తాను ఏం చేస్తాడు, సూపర్ 6 అనే కార్యక్రమంలో ఏమేమి మేనిఫెస్టో పెట్టారు, ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఏ విధంగా మంచి చేయబోతున్నా, ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంది. తాను సూపర్ 6 ఒక సపరేట్ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ మేనిఫెస్టో పరంగా ప్రతి ఇంటిలోనున్న మహిళలకి నెలకి 1500 వేస్తాం, అలాగే ప్రతి బిడ్డకి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ చదువుకునేందుకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఈ చొప్పున ఎంతమంది ఉంటే అంత డబ్బులు ఇస్తాం. అలాగే ముఖ్యం చూసుకుంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం, అలాగే బస్సుల్లో కూడా మహిళలకు ఉచితంగా ఇస్తాం. అలాగే ఇలాగే చూసుకుంటే
ఒక్కొక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం రైతులకి అని చెప్పి ఈ విధంగా మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుపోవాలి. అలాగే ఈ ప్రజల్ని ఎలాగైనా నమ్మించాలని తన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకునే ఉద్దేశంతో తిరుగుతున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కొవ్వూరులో కొత్త అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి వీళ్ళు కూడా చాలా ప్రెస్టేజ్ విషయంగా తీసుకున్నారు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామికవేత్త. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చాలా కాస్ట్లీయెస్ట్ ఎన్నికలు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పారిశ్రామికవేత్త ఎలాగైనా గెలవాలి. వీళ్ళు వైసీపీ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే రామనాయుడు కావచ్చు, అలాగే కోవూరు ప్రశాంత్ వీళ్ళందరూ కూడా వైసీపీలో పనిచేశారు. గతంలో వాళ్ళు వైసీపీలో గెలిచారు. రామనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే మాజీ మంత్రిగా ఉన్నారు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, అలాగే ముఖ్యంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన భార్య కోవూరులో నిలబడ్డం, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎంపీగా పోటీ చేస్తుండటంతో ఇక్కడ ధన ప్రవాహం అలాగే ప్రలోభాలకి చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అలాగే ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ 1,000 కోట్ల రూపాయల ఎన్నికలు అని చెప్పి ఇప్పటికే ప్రజల్లో చాలా తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఒక నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా సుమారుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఒక కోవూరు నియోజకవర్గంలోనే ఎన్నికలకి అయ్యే అనధికారికంగా అయ్యే ఖర్చు అంతా కూడా ప్రజలు ఇప్పటికే ధనం పరుస్తున్నారు, ధన ప్రవాహం నడుస్తుందని చెప్పి ప్రజల్లో అయితే ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి ఇదే క్రమంలో ఇంత డబ్బులు పెట్టినా కూడా టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తారో లేదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ ఒక డౌట్ ఉంది. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేయాలి, ఎలాగైనా కూడా వీళ్ళని గెలిపించుకున్న ప్రెస్టేజ్తోనే ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు బాలకృష్ణ గత 10 రోజుల వ్యవధిలోనే వీళ్ళు 3 సార్లు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గం, అలాగే ఇప్పుడు కోవూరు నియోజకవర్గం, అలాగే ఆత్మకూరు నియోజకవర్గం, ఈ చోట్లంతా కూడా వైసీపీకి సంబంధించిన అభ్యర్థి చాలా బలంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఓడించాలి, అలాగే మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకున్న ప్రధాన ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు వీటి స్టార్ క్యాంపెయిన్ ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడ ప్రజల్లో ప్రజాగలం పేరుతో బస్సు యాత్రలు, రోడ్ షోలు చేస్తున్నారు. సాయి సంధ్య. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.